నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఏపీ శాసన మండలి వైఎస్ఆర్సీపీ పక్షం టీడీపీలో విలీనం కాబోతుందంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మరి శాసన మండలిలో మరి వైసీపీకి బలం ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. శాసనసభలో ఆమోదం పొందిన బిల్లులను ఇక్కడ శాసన మండలిలో అడ్డుకోవాలి అని చెప్పి అప్పుడు కూడా మరి ఎమ్మెల్సీ సభ్యులందరూ కూడా చెవులు కొరుక్కున్న పరిస్థితి. ఇప్పటి వరకు పట్టించుకోలేదు మనల్ని, ఇప్పుడు వచ్చి ఇక్కడ మనతో మీటింగ్ పెట్టారు అని చెప్పి కూడా అప్పుడు మాట్లాడుకున్న సందర్భాలు అయితే మనం చూసాం. విరక్తి నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా ఇప్పుడు టీడీపీలో చేరబోతున్నారు అంటున్నారు. అయితే దీనిపై జగన్మోహన్ రెడ్డి స్పందించి వెళ్లే వాళ్ళని వెళ్ళనివ్వండి, వాళ్ళ ఆపితే ఆగుతారా అని చెప్పి కావచ్చు. అలాగే గతంలో 23 మంది వెళ్ళారు, మా 23 మంది ఇప్పుడు ఎలాంటి పదవుల్లో ఉన్నారో ఆలోచించుకొని వెళ్ళండి అని చెప్పి కూడా ఆయన నిర్భేదంగా మాట్లాడినట్టు వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు శాసన మండలిలో వైసీపీకి ఉన్న బలం కూడా తగ్గిపోయినట్టేనా? మరి ఇలా పార్టీ మారడాన్ని మరి ఎలా చూడొచ్చు? ఈ ఎమ్మెల్సీలతో పాటు రేపు ఇంకా ఎమ్మెల్యేలు కూడా మరి టీడీపీలో చేరిపోయే అవకాశం ఉంటుందా? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పటికీ శాసనసభలో బలం లేకపోయినా కూడా శాసన మండలిలో నాకు బలం ఉంది, మేము వచ్చే బిల్లులన్నీ కూడా అడ్డుకుందాము అని చెప్పి వాళ్ళకి మొన్న పిలుపునివ్వడం జరిగింది మీటింగ్లో. అయితే ఇప్పుడు వచ్చేసి వాళ్ళు కూడా టీడీపీలో చేరిపోతున్నారు, విలీనం అవుతోంది అని అంటున్నారు. సో మరి జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్తే వెళ్ళనివ్వండి అని మాట్లాడుతున్నారు అంటున్నారు. ఏం చెప్తారు సార్? అలా మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? వీళ్ళతో ఆగుతుందంటారా? ఇంక ఎమ్మెల్యేలు ఉన్న కొంతమంది కూడా మరి వాళ్ళు కూడా టీడీపీలో చేరిపోయే అవకాశం ఉందంటారా? ఒక రేస్ నడుస్తున్నట్టు, ఒక పోటీ నడుస్తున్నట్టు. మనం నిన్నటిదాకా ఏమనుకున్నాం? వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనం అవుద్ది అనుకున్నాం. విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి 11 మంది రాజ్యసభ సభ్యుల్లో మొత్తం అందరూ గంపగుత్తగా బీజేపీలో చేరిపోతున్నారని మనం మీడియాలో కథనాలు కూడా చూసాం. దానికన్నా ముందు శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షం నీకు తెలుగుదేశంలో విలీనం అవుతుంది అంటున్నారు. నిన్న తాడేపల్లి ప్యాలెస్లో బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ భేటీలో ఆయనతో ఆ వైసీపీ నాయకులు వాపోయారు. ఏమని? చాలామంది వెళ్ళిపోతున్నారు అని అన్న దాంట్లో మీరు అన్నదే ఏంటి, పోయే వాళ్ళని పోనివ్వండి, మనం పట్టుకుంటే మాత్రం ఉంటారా అన్న ఆయన బేలతనం కనపడింది. జగన్ మాటల్లో ఇప్పుడు ఒక డొల్లతనం కనపడుతుంది. అంటే ఏంటి, ఇక ఏది జరిగితే అది, ఇంకా నేను ఆపలేను, నేను ఎవరిని ఇంకా ఆపలేననేటువంటి ఒక అసమర్థత, ఒక అశక్తత కనపడుతుంది అన్నమాట. ఇప్పుడు శాసన మండలి, ఇప్పుడు దానిలో 38 మంది సభ్యులు ఉన్నారు వైసీపీకి. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన వీళ్ళు 10 మంది సభ్యులు ఉంటారు. ఇంకా పీడీఎఫ్ వీళ్ళు మిగతా వాళ్ళు ఇంకొక 6 ఉంటారు. ఆల్రెడీ పీడీఎఫ్ వాళ్ళంతా కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీకే మద్దతు ఇచ్చిన దీంట్లో నీకు ఆ బలం 16కి పెరుగుతోంది. ఇప్పుడు 38 మందిలో ఇప్పుడు ఆల్రెడీ 30 మంది పసుపు కండువా వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, తెలుగుదేశం పార్టీలో వాళ్ళు టచ్లో ఉన్నారని. నిన్నటిదాకా ఏమన్నాడు, శాసనసభలో మీరు 164 మంది బలం ఉందని విర్రవీగితే మీరు చేసినటువంటి చట్టాలను మేము అక్కడ ఆపుతామన్నాడు. ఇక్కడ శాసన మండలిలో అక్కడ మాకు బలం ఉంది కదా అని చెప్పి ఒక ధీమా, అది ఇప్పుడు తగ్గినట్టుగా కనపడుతుంది. అంటే మొన్నటి ధీమా నిన్నటి భేటీలో పోయిందన్నమాట. పోయేవాళ్ళని పోనీయండి, నేను పట్టుకుని ఆపితే ఆగుతారా అన్నాడంటే, ఇప్పుడు ఉన్న 38 మందిలో కూడా ఒక 7-8 మంది అసలు తెలుగుదేశం వాళ్ళే. తెలుగుదేశం వాళ్ళని లాక్కుని ఈయన ఎమ్మెల్సీ ఇచ్చాడు. వాళ్ళంతా మరి స్వగృహ ప్రవేశం. ఏది, ఇప్పుడు పోతుల సునీత ఎక్కడి నుంచి వచ్చింది? టీడీపీ నుంచే వచ్చింది. ఆ జయమంగళం వెంకటరమణ అతను తెలుగుదేశం ఆయన. అక్కడ దాకా ఎందుకు? అసలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎవరు? ఆయన టీడీపీ కదా. ఆయన తెలుగుదేశంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు, ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి. మనం మొత్తం ఇప్పుడు ఇట్లా చూసుకున్నట్లయితే ఒక 6-8 మంది అక్కడ వాళ్ళే. అంటే వాళ్ళ పుట్టుక తెలుగుదేశం, వాళ్ళు పెరిగింది ఎదిగింది తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇప్పటికీ కూడా తెలుగుదేశం వాళ్ళతో నీకు పూర్తి టచ్లో ఉన్న ఇదన్నమాట. ఎందుకు ఇలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? తనకి, తన ఎమ్మెల్యేలకి, తనకి, తన ఎమ్మెల్సీలకి, ఎంపీలకి మధ్య ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? దాన్ని గురించి జగన్మోహన్ రెడ్డి విశ్లేషించుకోవాలి. నేను ఇవాళ ఏమన్నాడు, తాడేపల్లి నిన్న మీటింగ్లో కూడా పార్టీ పెట్టినప్పుడు ఎవరున్నారు? నేను, మా అమ్మే కదా.
మరి ఈ స్థాయికి తీసుకొచ్చాం కదా అంటే విన్నాడేమనుకుంటాడు, అమ్మేదండి అంటాడు. పార్టీ పెట్టినప్పుడు నేను అమ్మ ఉన్నాం అన్నావు, కరెక్టే, ఓకే, ఏదో ఆ రోజు ఉన్నది నువ్వు నీ తల్లే. కానీ ఈరోజు నీ తల్లి ఎక్కడుంది, ఏమైంది? ఇప్పుడు విజయలక్ష్మి ఇవాళ ఆమె నెట్టేసింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ విజయలక్ష్మిని తీసేసింది నువ్వే కదా. ఇప్పుడు నువ్వు చేసిన బ్లండర్ మిస్టేక్స్ 1, 2, 100, 1000 తప్పులు నువ్వు చేసి ఆ తప్పుల్ని తీసుకెళ్ళి వీళ్ళ మీద వేద్దామనుకుంటే, పార్టీ గౌరవాధ్యక్షురాలుగా తల్లిని తీసేయటం ప్రథమ తప్పిదం. ఇంకో తప్పిదం ఏం చేశారు ఆ ప్లీనరీలో? ఇంకో బ్లండర్, శాశ్వత అధ్యక్షుడిగా ఈయన పెట్టుకున్నారు. అసలు ఏ పార్టీకైనా శాశ్వత అధ్యక్షుడు ఉంటాడా? అసలు శాశ్వత అధ్యక్షుడు ఉంటే అది పార్టీ ఎట్లా అవుద్ది? ఇప్పుడు పొలిటికల్ పార్టీ అంటే ఏంటి? ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఒక సభ పెట్టుకోవాలి, మహానాడో ప్లీనరీయో ఏదో ఒకటి. అది పెట్టుకుని మీరు ఎన్నిక జరుపుకోవాలి. అందరూ అక్కడ మీ ఉన్నత స్థాయి కమిటీ ఉంటుంది కదా, వాళ్ళందరూ ఓట్లు వేస్తారు, లేదు ఆయన తరపున నామినేషన్ వేస్తారు. ప్రతి మహానాడులో మనం చూస్తాం తెలుగుదేశం పార్టీలో ఏమని, చంద్రబాబు నామినేషన్ వేస్తాడు అధ్యక్షుడిగా, మిగతా వాళ్ళందరూ బలపరుస్తారు, ఏకగ్రీవంగా ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడనే ఒక తీర్మానం చేస్తారు. పార్టీకి ఆయన చేసిన సేవల్ని కొనియాడతారు. ఎక్కడైనా అదే. ఇప్పుడు కాంగ్రెస్లో కూడా అదే. ఏఐసిసి సమావేశాల్లో సోనియా గాంధీని అధ్యక్షురాలుగా పెట్టుకుంటారు. ఇప్పుడు ఎవరు? మల్లికార్జున ఖర్గేని చేశారు. ఒక ప్రజాస్వామ్యయుతమైన విధానమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేకుండా పోయిందన్నమాట. శాశ్వత అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డిని పెట్టుకున్నప్పుడే గుంత తీసి గుంతలో పెట్టారు పార్టీని అన్నమాట. ఇప్పుడు మనం అనుకున్నాం రాజ్యసభ పక్షం విలీనం అవుతుందని. ఇప్పుడు బీడా మస్తాన్ రావు, విజయసాయి రెడ్డి, ఆర్ కృష్ణయ్య, పరిమళ్ నత్వాని, వీళ్ళందరూ కూడా ఇప్పటికే బీజేపీతో టచ్లోకి వెళ్ళిపోయారన్న వార్తలు, ప్రధాని మోడీతో ఇదన్నమాట. ఇవాళ కూడా చూసాం విజయసాయి రెడ్డి ఎక్కడున్నాడు? టూరిజం మంత్రి దగ్గర ఉన్నాడు ఢిల్లీలో. అతను ఏంటి అసలు ఇవాళ నీకు నెల్లూరు వచ్చాడు మీ నాయకుడు, సెంట్రల్ జైలు ఎవరి పరామర్శ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరామర్శకి వస్తే అక్కడ కంటెస్ట్ చేసి ఓడిపోయిన క్యాండిడేట్ ఎవరు? నెల్లూరు లోక్సభకి కంటెస్ట్ చేసి ఓడిపోయింది విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి ఇప్పుడు అక్కడ రిసీవ్ చేసుకోవాలి ఎవరిని? జగన్మోహన్ రెడ్డి వస్తే. అడ్రస్ లేడు. ఇప్పుడే ఇంటి దగ్గర నేను వస్తా ఏదో ఛానల్లో బ్లఫ్ మాస్టర్ అనే సినిమా ఏదో చూశాను. వాడు తెగ మోసాలు చేస్తాడనమాట. ఆ బ్లఫ్ మాస్టర్ సినిమా చూస్తే నాకు ఈయనే గుర్తొచ్చాడు. ఏది బ్లఫ్ మాస్టర్ సంగతి సరే, ఈయన మోసాలు పక్కన పెట్టు, షో మాస్టర్ అన్నమాట. పిన్నెల్లి పరామర్శకి వెళ్తూ ఏం చేశాడు? మనకి ఏమని ఇచ్చాడు? మనకి రోడ్డు మార్గంలో వెళ్తున్నాడు అని ఇచ్చాడు. నేనేమనుకున్నాను, ఆ స్క్రోలింగ్స్ సాక్షిలో చూడగానే అమ్మ ఆకాశం నుండి నెల మీదకి వచ్చాడు రా నాయన, రోడ్డు మార్గాన్ని వెళ్తున్నాడేమో అనుకున్నా. వెంటనే కాసేపటికి హెలికాప్టర్ పైకి లేచింది. ఇదేంటి రోడ్డు మార్గంలో వస్తున్నాడని చెప్పి మళ్ళా నీకు వాయు మార్గం ఏంటా అనుకున్నాను. ఇక్కడ ల్యాండ్ అయ్యాడు. ఎక్కడ? నెల్లూరులో ల్యాండ్ అయిన తర్వాత ఆ హెలికాప్టర్ నుంచి బయటకు రాడే. వాళ్ళంతా ఎక్కడో దూరాన్ని ఉన్నారు. అంటే వాళ్ళు వచ్చేదాకా హెలికాప్టర్లోనే కూర్చున్నాడు. వాళ్ళు వచ్చిన తర్వాత ఆ హెలికాప్టర్ చుట్టూతో వాళ్ళంతా చుట్టుముట్టడము, ఆయన ఏదో బయటకు రానిలేదని బిల్డప్ ఇవ్వడము, ఆయన అందరికీ నమస్కారాలు పెట్టడం, ఇదంతా ఏమిటి షో మాస్టర్? ఇదంతా వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిందని విన్నాం, నిజమేనా? ఇప్పుడు ఆ సిద్ధం సభల్లో కూడా ఇదే. ఏది ఆ షో ఏదో ర్యాంప్ వాక్ అని నడవటం, దాన్ని ఏదో గ్రాఫిక్స్లో చూపించటం, వచ్చిన జనానికన్నా ఎక్కువగా చూపించటం. ఎలా అతను ఈ ఈవెంట్ మేనేజ్మెంట్లో బడి ప్రజలకు దూరం అయ్యాడో, ఈ షో మాస్టర్గా పేరు తెచ్చుకొని జనంలో ఉండాల్సినాడు ఇవాళ జనానికి దూరమైన పరిస్థితి. మరి ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ శాసన మండలి పక్షం విలీనం అవుతుందంటే కారణం అదే. ఏంటి? ఇతన్ని నమ్ముకుంటే నట్టేట్లో చిడతలు కొట్టడమే. ఇప్పుడు నట్టేట్లో చిడతలు కొట్టడానికి ఎవరన్నా సిద్ధంగా ఉంటారా? జంప్ అన్నమాట. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.